హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ జెర్రీ ద ఫ్యాషనిస్ట్. అసలు ఎవరికైనా 1/3 రూల్ ఆఫ్ ఫ్యాషన్ అనేది ఐడియా ఉందా? అసలు ఈ 1/3 రూల్ అసలు ఏం చేస్తుంది, అది మనకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? చాలామంది మంచి మంచి బ్రాండెడ్ క్లాత్స్ వేసుకుంటారు, కానీ దాన్ని పుల్ ఆఫ్ చేసినప్పుడు అనుకున్నంత రిజల్ట్స్ చూపించవు. సో బేసిక్గా నేను చెప్పే ఈ 1/3 రూల్ ఆఫ్ ఫ్యాషన్ ఫాలో చేస్తే మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు క్లియర్గా చూడండి. నేను చెప్పే ఈ ఆస్పెక్ట్ వల్ల మీ స్టైలింగ్ అనేది ఒక స్టెప్ అబవ్ వెళ్తుంది. 1/3 రూల్ ఆఫ్ స్టైలింగ్ అంటే మన హోల్ బాడీని ఇంటూ 3 పార్ట్స్, అంటే 1/3 ప్రపోర్షన్స్ కింద డివైడ్ చేయడం. సో 1/3లో ఫస్ట్ పోర్షన్ అంతా ఒక మంచి స్లిమ్ షర్ట్ కానీ స్లిమ్ టీ షర్ట్స్ కానీ వేసుకోవడం. సో రిమైనింగ్ 2 పోర్షన్స్ని ఒక మంచి హై రైజ్ కానీ మిడ్ రైజ్ ట్రౌజర్స్తో పేరప్ చేయాలి. జనరల్గా ఇప్పుడు జరుగుతున్న ఫ్యాషన్ మిస్టేక్ ఏంటంటే రిలాక్స్డ్ ఫిట్ ట్రౌజర్లు వేసుకోవడం, బాక్సీ ఫిట్ షర్ట్లు వేసుకోవడం వల్ల మనం ఉన్న వెయిట్ కన్నా ఎక్కువగా కనిపించడం, లేదా హెవీగా కనిపించడం, లేదా బ్రాడ్గా కనిపించడం జనరల్గా జరుగుతుంది. ఇది ఎవరూ నోటీస్ చేయట్లేదు. సో నెక్స్ట్ టైం వెన్ ఎవర్ యూ పేర్ అప్ అ డ్రెస్, సీ దట్ యూ ఫాలో దిస్ 1/3 రూల్ ఆఫ్ స్టైలింగ్. పర్ఫెక్ట్గా మంచి హై రైజ్ కానీ మిడ్ రైజ్ ట్రౌజర్స్ని ప్రిఫర్ చేయండి. డోంట్ గో ఫర్ లూజ్ ఫిట్స్ ఆల్ ద టైమ్. అది ఏదో ఈవినింగ్ టైంలో సరదాగా ఏం బాగుంటాయి, కానీ ఇఫ్ యూ గో ఫర్ ఎ ప్రొఫెషనల్ మీటింగ్ కానీ దేనికైనా కూడా యూ ఫాలో దిస్ 1/3 రూల్ ఆఫ్ స్టైలింగ్. ఒక మంచి టీ షర్టో షర్టో అండ్ ఒక మంచి హై రైజ్ ఆర్ మిడ్ రైజ్ ట్రౌజర్ని పేరప్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ త్రూ కమెంట్ సెక్షన్. And thank you so much for all the love, care and affection across, and have a great day. Thank you.